రైట్, ఇక ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు. ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు, గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో అని యాడ్ చేశారు, ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు, ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు. వీటన్నింటిలో ఎందుకు లేకపోతే ఓసీలో యాడ్ చేశారు. ముస్లిం మైనార్టీస్లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు, మన వాళ్ళు అందులో పొందుపరచడం కాదు. సో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు. వాళ్ళు మతం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీ జీవోలో ఉన్న వాళ్ళే అందులో యాడ్ చేశారు. సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీల దాంట్లో వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది కానీ తీసింది కానీ ఏం లేదు. పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, మరి ఆ జీవోలు చూడలేదో, ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదో నాకు తెలియదు. అట్లాగే రెండో అంశం, కొన్ని చోట్ల ఓసీల జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు. అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్లో కొన్ని కులాలు అడిషనల్గా వచ్చి జాయిన్ అయ్యింది. ఉదాహరణకి మైగ్రేషన్లో వచ్చినటువంటి మార్వాడీలు కానీ అగర్వాల్స్ కానీ లేకపోతే ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పెరిగిపోతుంది కొన్ని దశాబ్దాలుగా. సో ఈ క్రమంలో వ్యాపార రీత్యా మైగ్రేషన్లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంట్లో యాడ్ అయింది. వాళ్ళతో ఓసీలోకి వస్తారు. రెడ్డి, కమ్మ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్యులతో పాటు వాళ్ళు కూడా అందులోకి వచ్చారు. సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలో, మైనార్టీలో లేరు కాబట్టి ఓసీలోకి వచ్చారు. సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన ఆ నెంబర్ని యాడ్ చేస్తూ వీళ్ళు ఎట్లా పెరిగారు అంటున్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవి ఎక్కడ మనం యాడ్ చేసింది కాదు, కొత్త వాళ్ళు చూపించింది కాదు. సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా స్పష్టంగా సమాధానం చెప్పడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఏంటి ఒక్కొక్క పుస్తకం 8 పేజీలు. 8 పేజీలు అంటే దాదాపు నాకు తెలిసి 8 కోట్ల పైబడి పేజీలతో కూడినటువంటి సమాచారం నిక్షిప్తమైంది. సో చాలా పకడ్బందీగా చేసి చూసాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సరే, ఈ సమాచారం మొత్తం ఫైనల్గా ఓబీసీల జనాభా 56%గా ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చింది. సరే, మధ్యలో కొద్దిమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ కాలేదు, కేసీఆర్ లాంటి వాళ్ళు ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏదో చెప్పి అటువంటి వాళ్ళు కూడా శాసనసభలో బయట అన్ని చోట్ల మరొకసారి అవకాశం ఇవ్వండి అని వారు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సభానాయకుడిని వాళ్ళు కోరటం, బయట కొద్దిమంది కోరటం వల్ల మళ్ళీ తిరిగి మంత్రిమండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లోతుగా చర్చించి ఎస్ వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చి ఆ లెక్కల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే అడిషనల్గా వచ్చి జాయిన్ అవుతా అంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం, మనకే అభ్యర్థులు, మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక మార్గం ద్వారా కాకుండా 3 మార్గాల ద్వారా కూడా వారికి అవకాశం ఇచ్చారు. ఒకటి, వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ సమాచారం ద్వారా మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, సమాచారం బుక్ నింపుకొని తీసుకొచ్చిస్తాడు. లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపిస్తారంటే పంపించవచ్చు. లేదు మండల ఆఫీసులో, ప్రజాపాలన ఆఫీసులో మనం ఇంతకుముందు ఎవరినైతే పెట్టామో అక్కడ తీసుకొచ్చి ఇవ్వచ్చు. డివిజన్స్ ఉంటే అర్బన్ సెంటర్స్లో డివిజన్స్లో వచ్చి 3 మార్గాల ద్వారా మరొకసారి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం. వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత 28 కల్లా మళ్ళీ వాళ్ళు కూడా వస్తే అవి కూడా యాడ్ చేసి పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో ఇంత ట్రాన్స్పరెంట్గా
మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది. నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది. ట్రాన్స్పరెంట్గా సభలో కూడా పెట్టడం. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం నిటారుగా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి ఏమంటారు సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్. బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారంటే డెఫినెట్గా చెప్తారు. ఈ దేశం ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచన ఎందుకు పోతా ఉంటే ఫైన్ వాళ్ళిద్దరికి ఉంది, మాకు ఇష్టం లేదని